సాధారణంగా మనకి సొసైటీలో కొంతమందికి ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు ఉంటారు. అలాగే ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. అయితే మగ పిల్లలు ఉన్న వాళ్ళని చూసి చాలామంది అంటూ ఉంటారు, మీకేంటి ఇద్దరు కొడుకులు ఉన్నారు, కట్నాలు ఇవ్వాలా, పెళ్ళిళ్ళు చేయాలా, బంగారాలు కొనాలా, ఏమన్నా ఏ ఖర్చు ఉండదు, చిన్న అమ్మాయిలే కట్నాలు తీసుకొస్తారు, మీకు ఇంకా అదృష్టవంతులు మీరు, ఇద్దరు కొడుకులే ఉన్నారని ఈ రకంగా కొంచెం అసూయిగా కొంచెం బాధగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఆడపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం బాధపడుతూనే అందరి దగ్గర చెప్పుకుంటూ ఉంటారు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేయాలి, బంగారాలు కొనాలి, బోళ్ళు ఖర్చులు ఉంటాయి, వేరే ఇంటికి ఇవ్వాలి కదా ఆడపిల్లలని పాపం దిగులుగా బాధపడుతూ ఉంటారు. ఒకప్పుడు కాలంలో అలా ఉండేది. ఎందుకంటే ఆడపిల్లలు చదువుకునేవారు కాదు కాబట్టి, ఉద్యోగాలు చేసేవారు కాదు, వాళ్ళకి కట్న కానుకలు పెళ్ళిళ్ళు చేసి మరి అత్తారింటికి పంపించేవారు. కానీ ఇప్పుడు కాలంతో పాటు మార్పులు వచ్చాయి. ఇప్పుడు పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు, చక్కగా మగపిల్లలతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక కట్న కానుకల విషయానికి వస్తే చాలా వరకు అప్పటి రోజులను బట్టి చూసుకుంటే మాత్రం కట్నాలు అనేవి చాలా మటుకు తగ్గాయి. ఎందుకంటే అమ్మాయిలు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇద్దరూ సంపాదించుకుంటారు, ఇంకా అదే కట్నం అని అన్నట్టు భావిస్తున్నారు కదా తప్ప ఏదో కొద్దో గొప్ప బంగారాలు పెట్టినా కూడా పెళ్ళిళ్ళు అనేవి జరుగుతున్నాయి. కొన్ని కమ్యూనిటీల్లో అయితే మాత్రం వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం ఖచ్చితంగా కట్నాలు అనేవి తీసుకుంటున్నారు. మామూలుగా చూసుకుంటే అప్పటి మీద ఇప్పుడైతే కొంచెం మార్పులు అయితే వచ్చాయి. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అనుకోండి, కొంచెం రూపాయి పోగేసి పిల్లలకి బంగారాలు అనేవి కొనాలి. ఖచ్చితంగా బంగారం ఆడపిల్లలు అంటే బంగారం ఉండాల్సిందే. పెళ్లినాటికి అంతా ఒకేసారి కొనలేం కాబట్టి కొంచెం కొంచెంగా దాచి పిల్లలకి బంగారాలు కొంటారు. అదే మగపిల్లలు ఉన్న వాళ్ళు అనుకోండి, ఏ బంగారాలు కొనరు, అసలు ఏ ఖర్చులు ఉండవు. మగపిల్లల కంటే ఏమేమి ఉండవు, ఆ బట్టలు తప్ప ఇంకా వాళ్ళకి వేరే వేయడానికి ఏమేమి ఉండవు. అందుకని వీళ్ళల్లో ఖర్చు అనేది కొంచెం తగ్గుతుంది. అయితే వీళ్ళు ఏమనుకుంటారంటే మగపిల్లల తల్లిదండ్రులు, ఆ మగపిల్లలు వీళ్ళకి ఖర్చు ఏముంటుందని సంపాదించిన డబ్బుని దోబరాగా ఖర్చు పెడుతూ ఉంటారు. అవసరం ఉన్నవి, అవసరం లేనివి, అక్కర్లేనివి అన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు కొనేసి డబ్బుని దోబరాగా ఖర్చు పెడుతూ ఉంటారు. మగపిల్లలే కదా మనకి ఏం అవసరం ఉంటుందని అనేసి విచ్చలవిడిగా ఏదంటే అది ఇంకా దోబరాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. పైగా అందరూ అనే మాటలు కూడా విని మగపిల్లలంటే ఖర్చు ఏమి ఉండదు కదా అని అనుకుని ఇంకా వాళ్ళకి ఏమి దాయాలన్న ఆలోచన కూడా మనసులోకి రాదు. ఒక టెన్షన్ ఉండదు, ఒక బాధ ఉండదు, పెళ్ళిళ్ళు చేయాలి ఆడపిల్ల కదా అని కంగారు ఏమీ ఉండదు. వస్తారులే వాళ్ళ టైంకి కట్నాలు పుచ్చుకుని వస్తారులే అన్నట్టు ధీమాగా ఉంటారు. రూపాయిని మాత్రం సేవ్ చేసుకోరు, దోబరాగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. మనం మగపిల్లలు కదా ఏమీ దాచక్కలేదా అని అడుగుతున్నారు. మీరు ఇక్కడ ఒకటి గమనించుకోండి, రేపు మీ ఇంటికి వచ్చే అమ్మాయి కట్నం తీసుకుని చదువుకొని ఉద్యోగం చేసే అమ్మాయి మీ ఇంటికి రావాలనంటే మీ దగ్గర ఏం ఆస్తుంది అనేది చూసుకోదా? పిల్లనిచ్చే తల్లిదండ్రులు కూడా అనుకుంటారు కదా, వీళ్ళకి ఆస్తిపాస్తులు ఏమున్నాయి, అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ఇన్ని రోజులు ఏం సంపాదించాడు, ఎంత సంపాదించాడు అని కూడా వాళ్ళు చూసుకుంటారు. మెయిన్ ఇక్కడ ఆస్తిని కూడా చూస్తారు. తల్లిదండ్రులు ఏం సంపాదించి పిల్లలకి ఇస్తున్నారని, అబ్బాయి వెనకాల ఏముంది అని ఇవి కూడా చూసుకుంటారు. మరి మీ దగ్గర ఏమీ లేకపోతే ఆ ఆడపిల్లని ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తారు చెప్పండి? ఏ కన్న తండ్రి అయినా ఒక ఆడపిల్లని వేరే ఇంటికి ఇవ్వాలి అని అంటే వాళ్ళకన్నా కూడా ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకే ఇవ్వాలని కోరుకుంటారు. నా పిల్ల నా ఇంట్లో పడిన కష్టాలని వెళ్ళిన చోట పడకూడదని కొంచెం వాళ్ళకంటే కూడా కొంచెం గొప్ప ఇంటికే ఇవ్వాలని ఏ తండ్రి అయినా ఆలోచిస్తారు. మరి అలాంటప్పుడు మీ దగ్గర ఏదైనా ఆస్తులు ఉంటేనే కదా మీ ఇంటికి వేరే అమ్మాయి వచ్చేది. మీ దగ్గర ఏమీ లేకపోతే వేరే ఇంటి పిల్ల మీ ఇంట్లోకి వచ్చి ఎలా ఉంటుంది చూసుకుంటారు కదా, ఇల్లు వాకిలి ఉందా, వీళ్ళు అన్నీ ఉన్నాయా, మా అమ్మాయి ఇక్కడ వస్తే ఈ ఇంట్లో సుఖపడుతుందా అనేవి కూడా చూసుకుంటారు. కాబట్టి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు కదా, మనకేమీ ఖర్చులు ఉండవు, మనకు అవసరాలు ఏమీ ఉండవు, మనమేమీ బంగారాలు కొని దాచాల్సిన అవసరం లేదు అని ఈ రకంగా విచ్చలవిడితనంగా డబ్బులు ఖర్చు పెట్టారు అని అంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారు. కానీ ఇప్పుడు కాలం మారింది, ఆడపిల్లలు చదువుకుంటున్నారు, మగపిల్లలు చదువుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా అవసరం. డబ్బు లేకపోతే ఈ రోజుల్లో అసలు విలువే లేదు. మగపిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాలన్నా కూడా ఈ రోజుల్లో ఆడపిల్లలు డబ్బు ఉందా లేదా అనే చూసుకుంటున్నారు. లగ్జరీ లైఫ్నే కోరుకుంటున్నారు, కారుల్లో తిరగాలి, సరదాగా తిరగాలి అని చూసుకుంటున్నారు తప్ప పాతకాలంలాగా ఇంట్లో కూర్చోవాలని ఎవ్వరూ అనుకోవట్లేదు. కాబట్టి మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కొంతమంది ఈర్షపడి మీకు మగపిల్లలే మీకేం ఖర్చులు ఉంటాయని అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి, మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరికైనా డబ్బు అనేది చాలా అవసరం. మగపిల్లడి దగ్గర డబ్బు ఏమీ లేకపోతే ఏ అమ్మాయి కూడా వచ్చి పెళ్లి చేసుకోదు. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది మగపిల్లల తల్లిదండ్రులు. మగపిల్లలు మాకిద్దరూ మగపిల్లలే, ముగ్గురు మగపిల్లలే, కొడుకులే, వాళ్ళే సంపాదిస్తారు, నాకు ఏమీ ఖర్చులు ఉండవని మాత్రం అనుకుని మీరు దూబరా ఖర్చులు చేశారని అంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. రేపొద్దున మీ పిల్లలే మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మా కోసం ఏమి దాచావు నాన్న, మా కోసం ఏం ఆస్తిని ఇస్తున్నావు, ఇన్నాళ్ళు సంపాదించింది ఏం చేసావని పిల్లలు పెద్దయ్యాక మిమ్మల్నే ప్రశ్నించే పరిస్థితి. ఇప్పుడు చూడు ఆస్తులు అడుగుతున్నారు ప్రతి అమ్మాయిని, మా దగ్గర ఏమీ లేక మమ్మల్ని పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు
ఇవ్వట్లేదని రేపొద్దున ఇదే పిల్లలు మిమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి. కాబట్టి తల్లిదండ్రులే గమనించుకోండి, జల్సగా ఖర్చు పెట్టడం మానేయండి. అంటూ ఉంటారు తల్లిదండ్రులు, పెళ్ళైతే వాడే సంపాదించుకొని వాడే పడతాడు, వాడి పాటలు వాడు పడతాడు, మాకేమి సంబంధం లేదని ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళ పాటలు వాళ్ళు పడతారని అంటే అది పెళ్ళైన తర్వాత అనాల్సిన మాట. కానీ పెళ్ళి అవ్వక ముందర మాత్రం మీ కొడుకు భవిష్యత్తు మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏదైనా ఇవ్వాలన్నా, ఆ పిల్లాడికి ఒక పిల్లని ఇవ్వాలన్నా ముందు మిమ్మల్నే చూస్తారు. తల్లిదండ్రులను చూసిన తర్వాతే మీ అబ్బాయికి పిల్లనిస్తారు. కానీ వెనకాల ఎవరూ లేదు, ఆస్తులు ఏమీ లేవు, తల్లిదండ్రులు లేరు, ఆ పిల్లాడు ఏమీ లేదు అని అంటే ఎవరైనా పిల్లనిస్తారా చెప్పండి. కాబట్టి పెళ్ళయ్యే వరకు కూడా మీ కొడుకు మీ చేతిలోనే ఉంటాడు. కాబట్టి మీ వెనకాల ఏముంది, మీరు ఏమి సంపాదించారు అనేవి, ఇలాంటివన్నీ కూడా ఆడపిల్లనిచ్చే తల్లిదండ్రులు చూసుకుంటారు. కాబట్టి వాళ్ళేదో వాళ్ళ బతుకులు వాళ్ళే బతుకుతారు, మేము చదివించేసామని ధీమాగా ఎవ్వరూ ఉండద్దు. మీరు మీ ఆస్తిని మీ పిల్లలకి మీరు ఎప్పుడన్నా ఇవ్వచ్చు. కానీ మీ దగ్గర మీరు సంపాదించిందంటూ కూడా ఎదుటి వాళ్ళకి చూపించాలన్నా కూడా మీ దగ్గర ఒక ఆస్తి అనేది ఉండాలి. కాబట్టి మగపిల్లలు మాకేమీ ఖర్చు ఉండదని దోబరా ఖర్చులు చేయకండి. ఆడపిల్లలకి ఎంత జాగ్రత్తగా అయితే మనం దాస్తామో అదే విధంగా మగపిల్లలకు కూడా మీరు కూడబెట్టాలి. బంగారాలు బట్టలు ఇలాంటివి మీరు వెయ్యక్కర్లేదు మగపిల్లలకి. అదే డబ్బుని జల్సాగా ఖర్చు పెట్టకుండా దాచారు అని అంటే రేపొద్దున వాళ్ళకి ఒక ఆస్తి అనేది ఏర్పడుతుంది. చూసే వాళ్ళకు కూడా పర్వాలేదు, తల్లిదండ్రులు బాగానే సంపాదించారు, పిల్లల్ని చక్కగా బుద్ధిమంతుల్లాగా పెంచారు, మంచి కుటుంబం, ఇలాంటి చోటకి మన పిల్లని ఇవ్వచ్చు అని అవతల వాళ్ళు కూడా అనుకునే విధంగా ఉండాలి. కాబట్టి పిల్లల్ని చదివించేసాం, వాళ్ళ పాటలు వాళ్ళు పడతారని తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా అనుకోకూడదు. వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు కూడా తల్లిదండ్రులు అయ్యే వరకు కూడా మీ చేతిలోనే వాళ్ళ బాధ్యతలు ఉంటాయి. కాబట్టి రూపాయి ఏ రకంగా జాగ్రత్తగా దాయాలనే విషయం కూడా మిమ్మల్ని చూసే మీ పిల్లలు నేర్చుకుంటారు. మీరే జల్సాగా ఖర్చు పెడితే రేపొద్దున మీ పిల్లలు ఎంత దోబరా చేస్తారో చెప్పండి. వాళ్ళు కూడా రేపు ఫ్యామిలీని నడిపించాలి కదా, భార్య పిల్లల్ని. మరి వాళ్ళకి జాగ్రత్త అనేది తెలియాలి అని అంటే ముందు మనం జాగ్రత్తగా ఉండి రూపాయిని దాచిపెట్టి పిల్లలకి ఇవ్వాలి. మగ పిల్లలు చూసిందల్లా కొనమని అడుగుతూ ఉంటారు, కాస్ట్లీ ఐటమ్లన్నీ కొనమని అడుగుతూ ఉంటారు, అవి ఇవి లోన్లు పెట్టి కొంటూ ఉంటారు. అసలు వాటి అన్నిటికీ కూడా బ్రేక్ పెట్టండి. ఇది మనకు అవసరమా, ఎందుకు, అవసరం అయితేనే కొనుక్కో, లేకపోతే వద్దు, రేపొద్దున భవిష్యత్తులో డబ్బు చాలా అవసరం పడుతుంది అని పిల్లలకు అర్థమయ్యే విధంగా మీరు చెప్పాలి. ముందు కాలంలో అలా ఉండేది. మగపిల్లలు ఉంటే అబ్బా ఈ కట్నాలు పట్టుకొని కోడళ్ళు వచ్చేస్తారు ఇంటికని. ఇప్పుడు కాలం మారింది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇద్దరూ సమానంగానే ఉన్నారు. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయాలంటే వాళ్ళకి అన్నీ కొని చేసి బంగారాలు కొని చదివించి వాళ్ళని పంపించాలి. అదే మగపిల్లలు అయితే మీ ఇంట్లో ఏం ఆస్తులు ఉన్నాయి, పిల్లలు ఏం చదువుకున్నారు, ఏం ఉద్యోగాలు చేస్తున్నారు, మీ ఇంట్లో అన్నీ చక్కగా సౌకర్యాలు అన్నీ ఉన్నాయా, ఉండడానికి ఇల్లు ఉందా, కారు ఉందా, ఇలాంటివన్నీ మీ ఇంటికి వచ్చే ఆడపిల్లలు చూసుకుంటున్నారు. కాబట్టి మీ దగ్గర ఆస్తి ఉంటేనే మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి, మంచి సంబంధాలు వస్తాయి. ఒక ఆడపిల్లని మీ ఇంటికి ఇవ్వాలని అంటే మీరు ఏ పొజిషన్లో ఉన్నారనేది కూడా అవతల తల్లిదండ్రులు చూసుకుంటారు. కాబట్టి నాకేంటి మగపిల్లలు ఉన్నారని ఎవరూ గర్వపడద్దు. అలాగే ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఎవరూ బాధపడద్దు. చక్కగా మీ పిల్లల్ని చదివించుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మగపిల్లలతో సమానంగా ధీటుగా పిల్లలు ఈ రోజున ఉన్నారు. కాబట్టి ఇంతకుముందు కాలంలాగా మగపిల్లల్ని వేరేగా ఆడపిల్లలు వేరేగా ఈ రకంగా ఎవరూ పోల్చుకోని అవసరం లేదు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.